హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ 65. రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా పన్నీర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్ల మైదా వేసి కలిపేసుకుందాం. ఈ కార్న్ఫ్లవర్ మైదా మిశ్రమంలో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బ్యాటర్లా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసేస్తున్నాను. వేసి బాగా కలిపేసుకోవాలి. బ్యాటర్ మొత్తం పన్నీర్ ముక్కలకి అంటేట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా చెక్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ పన్నీర్ ముక్కలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పన్నీర్ ముక్కల్ని ఫ్రై అవ్వనిద్దాం. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి. ఇప్పుడు పన్నీర్ ముక్కలని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందాం. ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి.
కొద్దిగా టొమాటో సాస్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఒక 2 స్పూన్ల నీళ్లు పోసేసుకుందాం. నీళ్లు పోసుకొని బాగా కలుపుకున్నాక చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసాక కలుపుకొని మిశ్రమం మొత్తం మగ్గనిద్దాం. ఇలా మరుగుతున్న మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుదాం. పన్నీర్ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కలిపేసుకుందాం. చూసారు కదా, పన్నీర్ 65 రెడీ అయిపోయింది. సాఫ్ట్ అండ్ జ్యూసీ పన్నీర్ 65. ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం. చూసారుగా, రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా పన్నీర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎమ్మి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you next interesting vlog guys. Bye.